ఇన్కమ్ చెప్పు అన్న అంటే ఒకటి నా ఇన్కమ్ నేను జెన్యున్గా మొత్తం ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను ఎంత ఎర్న్ చేస్తున్నానో చెప్పాను అనుకో, ఒకవేళ అది మీకన్నా ఎక్కువ అయితే కనుక కొంతమంది వాట్ దే థింక్ ఈస్ వావ్ మున్నా అన్న ఎక్కువ ఎర్న్ చేసుకుంటున్నాడు, హీ ఈస్ హ్యాపీ. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాట్ దే థింక్ ఈస్ ఏం సంపాదించుకున్నాడు చచ్చా మనకి రావట్లేదు అని కొద్దిగా జలసీ ఇది ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఇదైతే. సెకండ్ ప్రాబ్లం రెస్పెక్ట్ ఇవ్వడం. ఇఫ్ ఐ ఎర్న్ మోర్ నాకు రెస్పెక్ట్ వచ్చింది. ఇఫ్ ఐ ఎర్న్ లెస్ దాన్ యూ, ఓకే నీకంటే నేను తక్కువ సంపాదిస్తున్నాను అనుకో, అంతేనా ఒక్క ఏముంది యూట్యూబ్లో, ఆ యూట్యూబర్ అయితే ఎంత పెద్ద అయితే నాకన్నా ఎక్కువ సంపాదించట్లేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరికన్నా నువ్వు ఏ కెరియర్లో అన్న ఉండి ఏ ల్యాడర్ అన్న క్లెయిమ్ చేయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడు మీ ఇన్కమ్ డిస్క్లోజ్ చేసుకోకండి ఎక్కడ కూడా, మెయిన్గా మనీ మ్యాటర్స్లో. ఎందుకంటే అది నీ గౌరవం పెంచుద్దా తగ్గించిద్దా, అవతల నీకన్నా సుపీరియర్గా ఫీల్ అవుతారా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారా అనేది డస్ మేక్ హోల్ డిఫరెన్స్. బట్ నాకు ఎన్ని డబ్బులు వచ్చినా అది 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, వాట్ ఐ ఫీల్ ఈస్ నా జీతం 50,000, ఎర్నింగ్ 50,000 అన్న యాటిట్యూడ్తోనే నేను ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాను. నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అందులోనే ఉంచుకుంటాను. సో అందుకే నాకు BMW ఆర్ ఎల్స్ హయాబూజా లేదనమాట.